హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. డబ్బు ఇంట్లో ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలు పాటించాలని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మహిళలు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వారు చెబుతుంటారు. తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణం అవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకి కొరత ఉండదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ నియమాలు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. ఆ టైంలో వాకిలి చిమ్ముకోకూడదు. ఎందుకంటే సూర్యునికి నీళ్లు చల్లినట్లు అవుతుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడవాలి. లేకుంటే దరిద్ర దేవత ఆసనంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచం ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుంచి కాస్త జరిగి అయినా కూర్చోవాలి. కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. చీపురు నిల్చోబెట్టకూడదు. వంటగది గదిలో వాడిన మాసిన బట్టలను పొద్దుపోయాక ఉతకకూడదు. సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు. ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ధ్యానం, పూజలు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఒకే దేవుడికి పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన 2 పటాలను ఉంచకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందిలో దీపం పెట్టేవాళ్ళు 3 వత్తులు వేసి పూజ చేయాలి. 2 కుందులు లేదా అంతకన్నా ఎక్కువ పెట్టేవారు 2 వత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు. కానీ వ్రతం, నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. నువ్వుల నూనె, ఆవు నెయ్యి లేదా కొబ్బరి నూనె తెచ్చుకోండి. కానీ కల్తీ నూనె వాడకండి. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకులో, కోపంతో వంట చేస్తుంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదట. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామ స్మరణ చేస్తూ వంట చేయాలని, తద్వారా వంట రుచిగా ఉండడమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారట. సాయంత్రం 6 దాటాక ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు. మీ వెంట తెచ్చుకొని అట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు, ఊరగాయలు, మిరప్పొడి ఎవ్వరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం, మంగళవారం ఇవ్వకండి. ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరొకటి సంపదను ప్రదర్శించడం. అనగా భర్త స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను, పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదిష్టి, నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని అంటున్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకొని నలుగురిలోకి వెళ్ళాలని చెబుతున్నారు. శనివారం రోజు చెప్పులు, గొడుగు, గుడ్లు, నూనె, మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు, ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుప వస్తువులు, నల్లటి, నీలి వస్త్రాలు, గొడుగు, చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గదిలో ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
పూజా ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదట. భర్త అనురాగం పొందడానికి, సంతాన సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండటానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెబుతుంటారు. శాంతులు నెలకొనడానికి మహిళలు పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామందికి ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీసులను మంగళసూత్రానికి ఉంచడం. మహిళలలో చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నులను పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల భర్త అనారోగ్యానికి గురవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెబుతున్నారు. వేద మంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రంలో రూపంలో ఉంటుంది. భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మంగళసూత్రానికి దివ్య శక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఆ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెబుతున్నారు. దీంతో చెడు జరుగుతుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నీసులను మరియు పిన్నులను అస్సలు పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తున్నారు. కానీ వారు మట్టి గాజులను ధరించడమే చాలా మంచిదని పెద్దలు చెబుతున్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ రంగు గాజులను ధరించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కొందరు ఇండ్లలో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచడం అంత మంచిది కాదని వారు చెబుతున్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెత్తుతుంది. గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చవుతుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు. చాలామంది తల్లులు, పిల్లలు తమ మాట వినడం లేదని చెబుతున్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలు పాటించవలసింది ఉంది. ఈ ఆడపిల్లలు తమ మాట వినడం కోసం 5 పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతో పాటు వారికి కుంకుమను పెట్టుకోవడం అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల ఆడపిల్లలు మన మాట వింటారు. అదేవిధంగా మగపిల్లలు మన మాట వినడం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధం బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరం అవుతారు. అలాంటి సమయంలో అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచడం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను పంచుకుంటారని వారు చెబుతున్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు మరియు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.